సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభుని దివ్య చరితామృతంలో అధ్యాయం 27 పంచదేవ పహాడ్ ప్రాంతమున విరూపాక్ష సందర్శనము గురువార విశేషం గురించి, పంచదేవ పహాడ్ స్థాన విశేషం గురించి, శ్రీపాదుల వారి ఊహాతీత దివ్యలీల గురించి తెలుసుకుందాము. శ్రీ ధర్మగుప్తుల వారును నేనును కృష్ణకు ఈవలి ఒడ్డునకు చేరాము. మధ్యాహ్న సమయం అయింది. అందులో ఈరోజు గురువారం. గురు సార్వభౌములు వివిధ ప్రాంతములందు ఏకకాలమున భిక్ష స్వీకరించడి పరమ పవిత్రమైన గురువార మధ్యాహ్న సమయం. శ్రీపాదుల వారు రెల్లిగడ్డితో పంచదేవ పహాడు ప్రాంతాన గృహ నిర్మాణం చేయమన్నారు. అది కూడాను ఒక్కరోజులో చేయమన్నారు. ఈ ప్రాంతం మాకు సుపరిచితమైనది కాదు. గృహమును నిర్మించుటకు స్థలము కావలను. స్థలమునందు గృహ నిర్మాణము చేయుటకు పరికరములు కావలేను. మీదు మిక్కిలి పైన వేయుటకు రెల్లిగడ్డి కావలేను. ఇవి అన్నీ చేయుటకు తగిన పనివాండ్రు కావాలి. దిశానిర్దేశం లేని బాటసారుల వలె మేము ఆ ప్రాంతమున అటు ఇటు తిరుగుచున్నాము. మేము పంటకాపు పొలంలోనికి ప్రవేశించాము. అతడు తన పశువుల నిమిత్తము గోశాల నిర్మించుచున్నాడు. యజమాని అచ్చట కూర్చొనుండుటకు తగిన స్థలమునందు ఎత్తైన స్థలములో గద్దె ఏర్పాటు చేయుచున్నాడు. ఆ స్థల యజమాని మమ్ములను సాదరంగా ఆహ్వానించాడు. భోజనం పెట్టాడు. మేము ఆకలిగా ఉన్నాము. శూద్ర భోజనము చేయవచ్చునా లేదా అని సందేహంలో ఉన్నాము. ఆ యజమాని, ఓహో, మా పశువులను దొంగిలించి వేరు ప్రాంతములందు అమ్ముకొని తిరిగి ఇచ్చట పశువులు ఏమైనా ఉన్నవేమో తోలుకుపోవదమనడి దుర్బుద్ధితో వచ్చిన మీకు శూద్ర భోజనము చేయవచ్చునాయని విచిత్రమైన సందేహం కలిగినదే అని కరుకుగా సమాధానమిచ్చాడు. మాకు విషయం అర్థమైంది. ఆ యజమాని మమ్ములను దొంగలుగా భావించుచున్నాడు. మేము బలవంతంగా భోజనం చేశాము. ప్రసంగవశాన ఆ స్థల యజమాని పేరు విరూపాక్షుడని తెలిసింది. భోజనానంతరము మమ్ములనిద్దరినీ చెరియొక చెట్టును కట్టివేశారు. నేను బీద బ్రాహ్మణుడను, యాచన చే జీవించువాడను. నా వద్ద ధనమేమీ లేదు. అయితే ధర్మగుప్తుల వారి వద్ద ధనం ఉన్నది. ఆ పంట కాపు తన సేవకులతో ఇతని వద్దనున్న ధనమంతయం లాగువేడని ఆదేశించాడు. మా యథార్థములను వారికి చెప్పినా ఫలితం లేదని తోచింది. ఆ స్థల యజమాని ఆజ్ఞల మేరకు మేము బందీలమై దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము. ఇంతలో అచ్చటికి కొంతమంది మైలారులు వచ్చారు. ఈ మైలారులలోనే గంగ కావిళ్ళు వారని ఒక తెగ కలదు. వీరు వాసవి కన్యకా పరమేశ్వరి పీఠములను తెచ్చుచుంటారు. వీరు త్రిపుండ్రాలను ధరిస్తారు. జయగంటలను చేతపుచ్చుకొని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి స్తుతించు పాటలను పద్యములను పాడుచుంటారు. ఈ గంగా కావిళ్ళవారు బిందెలను కావిళ్ళయందు ఉంచుకొని వివాహాది శుభకార్యములప్పుడును శ్రీ వాసవీమాత జయంతి సందర్భములప్పుడును వచ్చుంటారు. వీరు కాక వీరముష్టులు అనువారు ప్రభలను కటిభాగములందు కట్టుకొని జయ జయధ్వానములతో జయగంటలను చేతులందు ధరించి వస్తూ ఉంటారు. ఆ ప్రభలయందు ఖడ్గములు, కవచములు, ఇంకా ఎన్నో విధములైన రణరంగ చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రదేశమునకు మైలారులతో పాటు వీరముష్టులు కూడా వచ్చారు. విష్ణువర్ధన మహారాజు సైనికులు శ్రీ వాసవీమాత భక్తులైపోయి బాలానగరులతో కలిసి విష్ణువర్ధనుని విధేయ సైనికులతో యుద్ధం చేశారు. శ్రీ వాసవీమాత భక్తులైన ఆ సైనికుల కుటుంబంలోని వారిని వీరముష్టులంటారు. ఆనాడు వారు తమ ధన, మాన, ప్రాణములను పవిత్ర యుద్ధము కొరకు ధారపోసిన కారణంగా శుభకార్యములందు వారిని వైశ్యప్రభువులు సత్కరించుతూ ఉంటారు. ఆ పంటకాపు మైలారులకును వీరముష్టులకును భోజనం పెట్టించి సత్కరించెను. ఆ తదుపరి మమ్ములను విడిపించి గోశాల నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిందని కోరెను. మేము వల్లే అన్నాము. పని అంతయును అయిన తదుపరి విరూపాక్షుడు నన్నిట్లా ప్రశ్నించాడు. ముష్టిలో ముష్టి వీరముష్టి అనని ఏమో తెలియనా అని ప్రశ్నించాడు. నాకు తెలియదన్నాను. మాకు సాయంత్రం కూడా భోజనం పెట్టబడింది. ఆ రాత్రికి మేము అక్కడనున్న గోసంపదను కాపలా కాయచ్చు అచటనే పండుకోవాలని శాసించెను. తదుపరి తన సేవక బృందముతో అతడు వెళ్ళిపోయాను.
ఆ రాత్రి మేము ఇద్దరమును శ్రీపాదుల వారి నామస్మరణమును లీలాస్మరణమును చేస్తుమి. ఉదయం లేచిన తదుపరి గోశాలలోని గోవులు కానీ ఎడ్లు కానీ లేకుండా ఉండటం గమనించాము. ఆ చుట్టుప్రక్కల నుండి పంట కాపులు ఈ భూమిని ఎంత ధరకు కొని ఉంటురని అడిగారు. మేము నిన్న సాయంత్రం జరిగిన విషయములను చెప్పాము. వారి మేము చెప్పు విషయాలను నమ్మక మమ్మల్ని పిచ్చివాళ్లుగా లెక్కవేశారు. ఏది సత్యము ఏది అసత్యము అనేది తేల్చలేని విషయమై ఉన్నది. ఇంతలో ఒక ఆగంతకుడు వచ్చాడు. శ్రీ వాసవి కన్యక వైశాఖ శుద్ధ దశమి నాడు జన్మించినదా సప్తమి నాడు జన్మించినదా అని ప్రశ్నించాడు. శ్రీ ధర్మగుప్తుల వారు శ్రీ వాసవి మాత దశమి నాడే జన్మించినదనియు దశమి నిండు తిథి అనియు ఆనాడు శుక్రవారం అనియు సెలవిచ్చారు. ఈ జవాబు విన్న వెంటనే మీ ఇద్దరు పిచ్చివాళ్ళు కురుంగడ్డలో పని పాట లేకుండా కూర్చొని నా పిచ్చివాని వద్దకు పోవుచున్నారా అని ప్రశ్నించాడు. ఆ ఆగంతకుని ప్రవర్తన మాకు అభ్యంతరముగా ఉన్నది. శ్రీ ధర్మగుప్తులు ఇట్లా అన్నారు. ఆ ఆగంతకుడు అభ్యంతరముకరంగా మాట్లాడినను మనకు కర్తవ్యమును బోధించినాడు. మనము వెంటనే కురుంగడ్డకు పోవాలను. మేము పడవలో కురుంగడ్డకు ప్రయాణమయ్యాము. పడవవానికి ఇచ్చుటకు నా వద్ద కానీ శ్రీ ధర్మగుప్తుల వారి వద్ద కానీ ధనం ఏమీనూ లేదు. ఆ పడవవాడు ఇట్లా నేను, ప్రస్తుతము నేను మిమ్మల్ని క్షమించి వదిలివేస్తున్నాను. పడవనెక్కుటకు ముందే మీ వద్ద ధనమున్నదో లేదో తెలుపవలసిన ధర్మము మీ వద్ద ఉన్నది. పడవవాని దృష్టి ధర్మగుప్తుల వారిపై పడింది. వారి చేతికున్న ఉంగరములను పడవవాడు తీసుకున్నాడు. ఆ ఉంగరములను అతడు తన వద్ద ఉంచుకొనక కృష్ణలో పారవేశాడు. మేము కురుంగడ్డకు చేరాము. శ్రీపాదుల వారు కృష్ణలో స్నానం చేసి వచ్చి యోగనిష్టలో ఉన్నారు. కొంతసేపటికి వారు కన్నులు తెరిచారు. మమ్మలను చూసి మందహాసం చేశారు. పంచదేవ పహాడ్ నందు దర్బారు చేయుటకు తగిన గృహ నిర్మాణం చేశారా అని అడిగారు. గత దినమున జరిగిన విషయములను మేము వారికి విన్నవించాము. నాయనలారా, నా సంకల్పం లేనిదే నా వద్దకు ఎవ్వరూ రాలేరు. నా సంకల్పం లేనిదే ఎవరికి నా యందు భక్తి కుదరదు. ఎంతటి ధనవంతుడైనను క్షణంలో దరిద్రునిగా మార్చగలను. ఎంతటి దరిద్రునైనను క్షణములో ధనవంతునిగా మార్చగలను. పిచ్చివానిని స్వస్థుడిగా చేయగలను. నిండు స్వస్థతతో ఉన్నవానిని పిచ్చివానిగా మార్చగలను. సమస్త శక్తులను సమస్త సిద్ధులను కరస్థమై ఉన్నవి. నిన్న మీకు కనిపించిన పంటకాపు శ్రీ వాసవి కన్యక యొక్క సోదరుడైన విరూపాక్షుడే. మీరు చూసిన గోసంపద అంతైను ఆనాడు శ్రీ కుస్మశ్రేష్ఠి ఇంట నుండెడు గోవులే. మీరు చూసిన మైలారులు వీరముష్టులు అచ్చముగా ఆనాటివారే. మిమ్ములను గద్దరించి మాట్లాడి కురుంగడ్డకు పోవుచున్నారా అని హేళన చేసిన ఆగంతకుడను నేనే. పడవవానిగా వచ్చినది నేనే. ధర్మగుప్తుని వద్ద ఉన్న ఉంగరములను తీసుకుని కృష్ణానదిలో పడవేసినది కూడా నేనే. నా యొక్క దర్బారును మైలారులు వీరముష్టులు వీరభద్రుడు వాని అనుచరులు నిర్మించినారు. మీరు కూడా ఆ సత్కార్యంలో పాలు పంచుకునుట కేవల అదృష్టం వలన మాత్రమే. నాకు త్రికాలములు ఒక్కటిగానే ఉండును. అన్ని ప్రదేశములు ఒక్కటిగానే ఉండును. ఏ ప్రదేశంలోనైనను ఏ కాలమునందలి సంఘటనలైనను పునరావృతము చేయగలను, లేదా మార్పులు చేర్పులలో కొంగ్రొత్త సంఘటనలు కలిగించవలను. నా యొక్క ఈ మాయా మానుష శ్రీపాద శ్రీవల్లభ రూపము కలియుగాంతమున శ్రీ పద్మావతి వెంకటేశ్వర రూపముగా మారును. సమస్తమును నా కరస్థమై ఉన్నదని గ్రహించు భక్తులు ధన్యులు అని పలికారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 27వ అధ్యాయము సంపూర్ణము. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.